క్రైస్తవ సంఘము ఆవిర్భవించి మనుగడ సాధించింది. మరి ఈరోజు మేము ఈ క్రైస్తవ సంఘములో పాలిభాగస్తులు ఉంటున్నాం, అనేక అవయవులు ఉంటున్నాం. ప్రభుత్వని అశ్రసన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో పాలుభాగస్తులమై ఉంటున్నాం. ఆయన ప్రభు తండ్రి, మేము ఈ యొక్క సందర్భంలో తండ్రి ప్రతిసారి ఈ యొక్క కార్యక్రమం ఆచరించినప్పుడు మేము తండ్రినైనా ప్రేరేపించబడుచున్నాము, ఉజ్జీవపరచబడుచున్నాము. మా యొక్క సాక్ష్యం గొప్పదని మేము నమ్ముచున్నాం. తండ్రిన మా యొక్క భయాందోళనను తీసివేసే సమాచారం అని నమ్ముచున్నాం. ప్రభు తండ్రి, మరి మరణము ఓడించబడినటువంటి సమాచారం అని నమ్ముచున్నాం. మరియు ప్రకటించబడినటువంటి సమాచారం శక్తివంతమైందని నమ్ముచున్నాం. ఆయన చెరువచ్చిన బిడ్డలు అందరిని ఆశ్రయించి దీవించండి. ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దర్శించండి. మా యొక్క పెద్దలు మరి నీ సేవకులు మిషనరీలు ఇక్కడ నిద్రిస్తున్నారు. ప్రభు తండ్రి, కడమూరు మోగ్గానే ప్రభు వారు లేస్తారు తండ్రి. వారు అఖిల విశ్వాసాల పునరుద్ధాన రోజు లేస్తారు. నా విమోచకుడు సజీవుడని ఆయన నేను శరీరంతో చూడగలనటువంటి యోగు యొక్క విశ్వాసం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ప్రభు తండ్రి, మేమందరూ కూడా ఆ యొక్క విశ్వాసం కలిగిన వారు మేము ఉన్నామని నమ్ముతున్నాము. చేరవచ్చిన ప్రతి బిడ్డను పేరు ఆశ్రయించి దీవించండి. నాయన ప్రభు తండ్రి, బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి విచ్చేసినారు. చాలా కష్టసాధ్యమైన ప్రయాణాలు చేసి మన మధ్యలోకి వచ్చినారు. వారి తండ్రి నాయన వారి యొక్క పితల దగ్గర ఉన్నారు. వారికి కావాల్సిన క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి, గమ్యస్థానాలు దయచేయండి. వారికి విశ్వాసాలు బలపరచండి, వారి సాక్ష్యాలు బలపరచండి నాయన.